ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వహితుని ఆధారం చేసుకుంటా నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచు. మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటా మన పూర్ణ హృదయంతో ఎవరి యందు నమ్మిక ఉంచాలి? దేవుని యందు నమ్మిక ఉంచాలి. అయితే మనం దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే, ఆ దేవుని యొక్క త్రోవల్లో మనం నడిచినట్లయితే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. అవును, ఆ ఆశీర్వాదం మనకు కావాలంటే, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం, ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యం మనకు కావాలి అంటే ఏం చెయ్యాలి? ఆయన త్రోవలో మనం నడవాలి, ఆయన మార్గంలో మనం నడవాలి. అప్పుడు మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ, మనం ఏం చేస్తామంటే మన సొంత ఆలోచనతో నడుస్తూ ఉంటాం. ఎప్పటికీ కూడా మన సొంత ఆలోచన అనేటువంటిది పనికిరాదు. దేవుడు ఎరిగినటువంటి బిడ్డలంగా ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి ఆయన స్వకీయ సంపాద్యంగా మనల్ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ దేవుని బిడలమైనటువంటి మనం మన యొక్క బుద్ధిని ఆధారం చేసుకుని నడవకూడదు. మన బుద్ధిని ఆధారం చేసుకుని నడిచినట్లయితే మనకేం కలుగుతుంది? ఆశీర్వాదం రాదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడిస్తే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళగా, మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని వర్ధిల్లింపు చేస్తాడు. ఒకటేమంటున్నాం, ఆశీర్వదిస్తాడు ఆయన మార్గంలో నడిస్తే. ఆ తర్వాత ఆయన మీద ఆధారపడినట్లయితే మనలను వర్ధిల్లింపు చేస్తాడు. అయితే నా ప్రియమైన వాళ్ళన, మరి మనం అలా చేయగలిగినటువంటి మనసు మనకున్నట్లయితే మనం వర్ధిల్లుతాం. అనేక విషయాల్లో, ఆత్మీయంగా, శారీరకంగా అనేక విషయాల్లో కూడా మనం వర్ధిల్లేటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడు ఆయన త్రోవలో నడిచినట్లయితే, ఆయన మార్గంలో నడిచినట్లయితే, ఆయన త్రోవలో నడవటం, ఆయన మార్గంలో నడవటం అంటే ఆయన పోలి జీవించటమే. ఆయన ఎలా జీవించాడు అలా జీవించాలి మనం. అయితే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో ఇంకొక మాట రాయబడింది. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దుర్నీతిని తింటా మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. మన ప్రవర్తనను మనం ఆధారం చేసుకుంటున్నాం, అలాగే బలాఢ్యులను నమ్ముకుంటున్నాం. యేసు ప్రభు యొక్క బలం వైపు చూడటంలా, యేసు ప్రభు యొక్క బలాన్ని మనం నమ్ముకోవట్లా, యేసు ప్రభు యొక్క మార్గంలో నడవటానికి మనం ఇష్టపడటంలా, యేసు ప్రభు యొక్క త్రోవలో మనం నడవాలి అనుకోవట్లేదు. కానీ మన యొక్క బుద్ధిని, మన యొక్క బలాన్ని ఆధారం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మన బలాన్ని ఆధారం చేసుకుంటామో, ఆయన బలం కాకుండా మన బలాన్ని ఆధారం చేసుకుంటే మనకు జయం వస్తుందా? నేను ఎప్పుడు బలహీన ఉన్నాము అప్పుడే బలవంతుని అంటాడు పౌలు గారు. కనుక మనం ఎప్పుడు బలహీనంగా ఉన్నామో దేవునిలో అప్పుడే మనం బలవంతులం అవుతాం. దేవుడి బలం మీద ఆధారపడితే మనం బలవంతులం అవుతాం. అయితే చూడండి, మన ప్రవర్తన ఆధారం చేసుకుంటున్నాం. చూడండి, బలాఢ్యులను నమ్ముకుంటున్నాం, చెడుతనం అనేటువంటి పంటను కోస్తున్నాం, చెడుతనము అనేటువంటి పంటను కోస్తున్నాం.
మనలో ఎక్కడ ఏ మంచి లేదు. మనం మంచివారమనే అనుకుంటాం, కానీ అయితే ఎక్కడ కూడా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు కదా. మనలో ఎంత మంచితనం ఉందనేది దేవుడు చెప్తాడు. దేవుడికి తెలుసు. పైకి నేను బాగా కనపడవచ్చు, నేను చాలా మంచిదానిలాగా కనపడవచ్చు, కానీ నాలో ఏ మంచి లేదనేటువంటి విషయం దేవునికి తెలుసు. కనుక ఇక్కడ ఏముంటుంది దేవుని యొక్క వాక్యం? చెడుతనం అనే పంటను, ఏ పంటను? చెడుతనం అనే పంటకై దున్నుతున్నాం. దేని దున్నుతున్నాం? పొలాన్ని దున్నుతున్నాం. చెడుతనం అనే పంట, చెడుతనం అనే విత్తనాన్ని వేస్తూ అది పంట, అది దాని పంట కోసం మనం పొలాన్ని దున్నుతున్నాం. ఇస్సాకు కాలం ముందు ఆ దేశమందు విత్తనం వేసి నూరంతల పంటను కోసుకున్నాడు, నూరంతల పంట సంపాదించుకున్నాడు. అయితే మనం చెడుతనం అనేటువంటి విత్తనాన్ని దున్ని పాపం అనే పంటను కోసుకుంటున్నాం కదా. అయితే ఏ భేదం లేదు, అందరూ పాపం చూసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని లేఖనం సెలవిస్తాం. చెడుతనం అనేటువంటి పంటను కోసుకోవటమే కాకుండా అబద్ధం అనే ఫలాన్ని కూడా పొందుకుంటున్నాం. ఎప్పుడైతే మనలో చెడుతనం ఉంటుందో, మనలో చేదైన వేరు మొలుస్తుందో, అప్పుడు మనలో నుండి చాలా అబద్ధాలు వస్తాయి. అవును, ఆ చెడుతనం అనేటువంటి ఆ పంటను కోసుకోవటానికి ఆ భూమిని మనం దున్నకూడదు. ఎప్పుడు అలా ఉంటాము? ఎప్పుడు మన సుబుద్ధిని ఆధారం చేసుకున్నప్పుడు. మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు మనం ఎంతో ధన్యులం అవుతాం. ఆ ధన్యత అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుంది? ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడే, ఆయనను పోలి జీవిస్తూ ఉన్నప్పుడే. మరి నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు పౌలు భక్తుడు. ఆ రీతిగా ఆ క్రీస్తుని పోలి జీవించుతున్నటువంటి వారు అనేకులు మనకు మార్గదర్శకులుగా ఉంటుండగా, వారిని పోలి జీవించడానికి కూడా మనకి కుదరట్లా. కనుకనే దేవుడి వాక్యం ఏమంటుంది అంటే, మీరు ఆయనని పోలి జీవించండి, ఆయన మార్గంలో నడవండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, విస్తరించబడతారు, అభివృద్ధి చెందుతారు. ప్రతి దాంట్లో అభివృద్ధి కలుగుతుంది. ఆత్మీయంగా అభివృద్ధి కలుగుతుంది, శారీరకంగా కూడా అభివృద్ధి కలుగుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళను, దేవుని మీద ఆధారపడితే మనం నష్టపోయేటువంటిది ఏది లేదు. మరి దేవుణ్ణి విడిచిపెట్టి సర్వోన్నతులైనటువంటి దేవుని మాటలను విడిచిపెడతాం, సర్వోన్నతులైనటువంటి దేవుని యొక్క మార్గాలను కూడా విడిచిపెడతాం, ఆయన ఆధారం చేస్తాం. మనకి అంటే మన బుద్ధికి స్వస్థత కావాలి. ఆ బుద్ధికి స్వస్థత లేనప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. అయితే నా ప్రియమైన వాళ్ళ, అక్కడ లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ రీతిలో సెలవిస్తూ ఉంది. ఒక్కసారి లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఏమని దేవుని లేఖనం మాట్లాడుతూ ఉందంటే, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానము? పరిసయ్యులు, సుంకరి. మనమే నీతిని మంతులం అనుకుంటాం. మన నీతి ఎలాంటిది? మన నీతి మురికి గుడ్డ లాంటిది. అయితే మనమే నీతి మంతులం అనుకుని మన ఇతరులను ఏం చేస్తామంటే తృణీకరిస్తాం. ఏం చేస్తాము? తృణీకరిస్తాం. వారేంటి, నా అంత నీతి వరకు ఉందా,
ఇక్కడ సుంకరి పరిచయం చూసినప్పుడు మరి మనం చూసాం కదా వారి యొక్క ప్రార్థనలో, నేను పాపిని అంటాడు. ఎవరు? సుంకరి. పరిసయ్యుడు ఏమంటాడు? ఈ సుంకరి వలె కాక నేను చాలా భక్తి చేశాను అంటూ వారు వారికి వారే నీతిమంతులు అనుకున్నారు. ఆ పరిసయ్యుడు తనకు తానే నీతిమంతులు అనుకున్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, అయితే ఇక్కడ మనం చూస్తే పరిసయ్యుడు దేవుని మీద ఆధారపడలా, తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. దేవుని మీద ఆధారపడకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వారు ఇతరులని తృణీకరించేటువంటి వారుగా ఉంటారు. మనం ఇతరులని తృణీకరించకూడదు. ఈ వైగాలు దేవుని మీదే ఆనుకోవాలి. నీతిమంతులు చేసే ప్రార్థన వైపే దేవుని యొక్క చెవులు ఉంటాయి. నా ప్రియమైనటువంటి వారు, నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. అలాగే ఎప్పుడైతే మనం నీతితో యథార్థతతో ఆయన వైపు తిరుగుతామో, మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన మాట కోసం ఎదురు చూస్తామో, ఆయన మార్గాల్లో నడవటం కోసం ఆశపడతామో, అప్పుడు ఆయన తన ముఖాన్ని మన వైపు తిప్పుతాడు. అవును నా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మనకు ఆయన యొక్క ముఖం మన వైపు తిప్పబడాలి అంటే అప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అని మనకు ఒక సూచన కనపడుతుంది. అవును కదా. అయితే మన నీతి మురికిగుడ్డలాంటి, మన నీతి ఏమాత్రం పడితే మురికిగుడ్డలాంటి. అయితే నా ప్రియమైనటువంటి వల్ల మరి తెలివి, జ్ఞానము, వివేచన, బుద్ధి ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయి? దేవుని దగ్గర నుండి వస్తాయి. సొలొమోను అడుగుతాడు కదా, ఈ ప్రజలను పరిపాలించాలి అంటే నాకు జ్ఞానం కావాలి అంటే దేవుడు ఏమంటాడు? జ్ఞానంతో పాటు సర్వ సంపదలు నీకు ఇస్తున్నాను అన్నాడు. అతను అడిగింది జ్ఞానమే. జ్ఞానంతో పాటు సర్వ సంపదలు నీకు ఇస్తున్నాను అని చెప్పాడు దేవుడు. అంటే ఇక్కడ చూడండి, దేవుని యొక్క జ్ఞానాన్ని కనుక మనం కోరుకున్నట్లయితే ఆ జ్ఞానంతో పాటు మనకి సర్వ సంపదలు వస్తాయి. అంతేకాకుండా బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయనలో ఇమిడి ఉన్నాయి. ఎవరిలో? దేవునిలో ఇమిడి ఉన్నాయి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు దేవునిలో ఇమిడి ఉన్నాయి. అది మనం గ్రహించుకోగలిగినట్లయితే మనం ఆయన జ్ఞానాన్ని కోరుకుంటాం. మనం సుబుద్ధిని ఆధారం చేసుకొని మనం సొంత జ్ఞానాన్ని, సొంత తెలివిని అక్కడ ఉపయోగించాం. ఆయన ఏంటి ఈ విషయంలో, ఈ సమస్యలో ప్రభువా ఏంటి నీ ఆలోచన నాకు చెప్పయ్యా అని అడుగుతాం. కానీ మన దగ్గర ఎప్పుడైతే దేవుని జ్ఞానం లేదు, అప్పుడు ఏం చేస్తామంటే మన బుద్ధిని, మన సొంత బుద్ధిని, మన సొంత ఆలోచనను మరి ఆలోచిస్తాం. మన సొంత ఆలోచనను ఆలోచిస్తాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ కనుకనే దేవుని వాక్యం ఏమంటుందంటే నీ సోబుద్ధిని ఆధారం చేసుకుంటా దేవుని మార్గంలో నడవమంటుంది. దేవుని యొక్క మార్గంలో నడవాలంటుంది. ఆయన త్రోవల్లో నడవాలి. ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. అవును, మన పూర్ణ హృదయంతో దేవునిలో నమ్మకం అనేటువంటిది ఉంచాలి. అయితే యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే
ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతున్నాను. ఆయన నన్ను చంపినప్పటికీ కూడా నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. ఇక్కడ చూడండి, మరి నీ ప్రవర్తన అంతట్లో కూడా మరి నీ సొగతిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగమన్నట్లుగానే ఇక్కడ యోగు గారు ఏమంటున్నాడు, ఆయన నన్ను చంపినప్పటికీ కూడా నేను దేవుని కొరకే కనపడతాను. మనం అంటాము, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తున్నాను. అట్లాంటి తీర్మానం మనకు కూడా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ రీతిగా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకోండి, ఆయన సహాయం కోసం అర్థించండి. ఆయన సహాయం, ఆయన కేడెం, మనకు ఆయన కేడెం. మీరు ఆయన మీద అనుకోండి. మీరు జ్ఞానిని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. రక్షణ పాత్రను చేతిపట్టుకుని ఆయన వైపు చూడాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని నమ్ముకోవాలి. ఆయన సహాయాన్ని మనం ఆశ్రయించాలి. మన సొంత విషయంతో కాకుండా ఆయన సహాయాన్ని మనం ఆశ్రయించేటువంటి వారంగా ఉండాలి. ఆయనే మనకు కీడం, ఆయనే మనకు ఆధారం. ఆయన సన్నిధి మరి మన మీద కుమ్మరిస్తాడు. ఆయన సన్నిధి మన హృదయంలో కుమ్మరిస్తాడు. ఎప్పుడు కుమ్మరిస్తాడు? ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ ఉంటే ఆయన సన్నిధి మన మీద కుమ్మరించడమే కాకుండా ఆయన మనతో తోడుగా ఉంటాడు. అయితే ఆయన మనకు తోడుగా ఉంటే అది ఆపదైనా, అది కష్టమైనా, అది ఇరుకైనా, అది ఇబ్బంది అయినా మనకి ఏ బాధ ఉండదు. ఆయన సన్నిధి మనతో ఉంటే, ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇశ్రాయేలురా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము, వారికి చేయడము అంటుంది దేవుని యొక్క వాక్యం. కనుక మనం ఏం చేయాలి? మరి మన సొబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, మనం జ్ఞానులు అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి మన చెడుతనాన్ని విసర్జించి ఆ రీతిగా మనం ఏం చేయాలంటే ఆయన మీద అనుకోవాలి. పరిశుద్ధత మరియు వర్ధిల్లటం ఆయనతో నడవటం వలన వస్తాయి. ఆయనతో మనం నడిచినట్లయితే పరిశుద్ధత అనేటువంటిది మనకు కలుగుతుంది. ఎల్లప్పుడూ కూడా ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. ఎల్లప్పుడూ స్తుతిస్తే మనకు తోడుగా ఉంటాడు. కనుక నా ప్రియమైనటువంటి వర్లగా దేవుడు ఈ రీతిగా మరి నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం ఎల్లప్పుడూ స్తుతిస్తున్నామా? ఎల్లప్పుడూ ఆయన యొక్క సన్నిధి మనతో ఉండేటట్లుగా మనం ఆయన స్తుతిస్తున్నామా? అలాగే పరిశుద్ధత, ఎందుకంటే ఆయన సన్నిధి మనతో ఉంటే, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటే ఏ అపాయము మన దగ్గరికి రాదు. ఏ అపాయము మన గుడారాన్ని సమీపించదు. ఈ పక్క 10,000 మంది పడినా, ఈ పక్క 1000 మంది పడినా ఏ అపాయము మనకు సంభవించదు. మన పక్షాన యుద్ధం చేస్తాడు. ఆయన సన్నిధి మనతో ఉన్నట్లయితే, ఆయనతో మనం నడుస్తున్నట్లయితే, మనల్ని మనం ఆయనకు అప్పచెప్పుకున్నట్లయితే నా ప్రియమైనటువంటి వారు కదా, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినట్లయితే, మన రక్షణ పాత్రను చేతపట్టుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, మన మనస్సు ఆయన మీద ఆనుకున్నట్లయితే మనల్ని పూర్ణ శాంతి కలవాలిగా ఆయన కాపాడతాడు. కనుక పరిశుద్ధత అనేటువంటి మాట, ఆయన మాటలు, ఆయనతో నడవటం అలవాటు చేసుకోవాలి. మనం ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవాలి. మనం
ప్రార్థన చేయాలి. దేవుడి వాక్యాన్ని మనందరి వెంకిరిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఆశ్రయదుర్గమైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. అయితే మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని చేసుకునక నా తండ్రి నీ మార్గాల్లో నడిస్తే మాకు ఆశీర్వాదం ఉంటుందన్నో, నీ మార్గాల్లో నడిస్తే మేము వర్ధిల్లుతామన్నో, మీ మార్గాల్లో నడిస్తే మేము అభివృద్ధి చెందుతామన్నో. కనుక అట్టి కృప మా అందరికీ దయచేయండి. ఈ వాక్యం మాలో పని చేయటానికి మీరు సహాయం చేయండి. మా హృదయాల్ని మా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ మాటకు లోబడేటువంటి వారంగా సహాయం చేయండి కృప. అలాగే వచ్చినటువంటి ప్రతి బిడ్డని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. రాలేనటువంటి వారిని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని వారిని మరి ఇంకొక తండ్రి నుంచి తీసుకుండండి. త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించుకుంది. ఆమేన్.